ఎండాకాలంలోనే మనకు వడదెబ్బ ఎందుకు తగులుతుంది, మిగతా కాలాల్లో ఎందుకు మనకి ఎట్లాంటి సిమ్టమ్స్ కానీ ఏమీ ఎందుకు రావు? హాయ్, ఐఎమ్ డాక్టర్ గోపి వర్మ, కన్సల్టెంట్ ఫిజిషియన్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్, చీరాల. సో ఎండాకాలంలో మనకి హీట్ వేవ్స్ అనేది రావటం వల్ల మన సరౌండింగ్స్లో ఉన్న టెంపరేచర్ 45 degrees ఆర్ 50 degrees సెల్సియస్ అలా ఉన్నప్పుడు ఆ హీట్ వేవ్స్ మన బాడీకి డైరెక్ట్గా తగులుతున్నప్పుడు మన ఒంట్లో ఉన్న థర్మో రెగ్యులేటరీ సెంటర్స్ అవన్నీ బాగా యాక్ట్ చేసి అది చెమట రూపంలో చెమటను ప్రొడ్యూస్ చేసి అది మనకి బాడీని కూలెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో కొంతమందిలో ఏంటంటే ఆ చెమట ప్రొడ్యూస్ చేసే మెకానిజం కానీ అదంతా పోయి స్కిన్ డ్రై అయిపోయి దానివల్ల వాళ్ళు వడదెబ్బకు గురవడానికి. సో ఎండాకాలంలో మాత్రమే ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. మిగతా సీజన్స్లో మనకి ఇటువంటి హీట్ వేవ్స్ కానీ టెంపరేచర్స్ నార్మల్గానే ఉంటాయి కాబట్టి సో మిగతా సీజన్స్లో మనకి ఎటువంటి వడదెబ్బలు అనేవి తగలవు. థ్యాంక్ యూ.